వికట కవి అనే ఒక సిరీస్ రిలీజ్ అయింది భయ్య G5లో. సిరీస్ నేను చూడడానికి గల మెయిన్ రీజన్ మత్తు వదలరా మూవీలో అభి అనే ఒక క్యారెక్టర్ ఉన్నాడు తెలుసా. పార్ట్ 2లో లేడనుకోండి, పార్ట్ 1లో ఉన్నాడు. ఆ మూవీని రిపీట్స్లో చూసి ఆయన నాకు అలవాటు అయిపోయారు. సో బాగానే ఉంటుంది సిరీస్ అనుకుని చూశాను. ఈ సిరీస్లో మేఘా ఆకాష్ గారు కూడా ఉన్నారు భయ్య. ఇంకా సిరీస్ ఎలా ఉంది అనే విషయానికి వస్తే నాకు పెద్ద అనిపించలేదు భయ్య. సిరీస్ ఒక బేసిక్ నార్మల్ వెబ్ సిరీస్లో అనిపిస్తుంది, ఒక థ్రిల్లర్ సిరీస్ లాగా. అంతేగాని పెద్ద ఇంట్రెస్టింగ్గా కానీ క్యూరియస్గా కానీ పెద్ద అనిపించలేదు. చూడడం స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏమి ఉండదు. కానీ ఫస్ట్ ఎపిసోడ్లో బుక్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో దానికోసం క్లైమాక్స్ వరకు చూడాల్సి వస్తుంది అంతే. అంతేగాని సిరీస్ త్రూ అవుట్ ద సిరీస్ ఎక్కడా కూడా మనకి ఇంట్రెస్టింగ్గా కానీ అనిపించదు, ఎక్సెప్ట్ కొన్ని పోర్షన్స్. ఫస్ట్ ఎపిసోడ్ చూడంగానే సిరీస్ ఎలా ఉండబోతుంది అనేది అర్థమైపోతుంది భయ్య. కానీ ఫస్ట్ ఎపిసోడ్లో హుక్ చేసిన పాయింట్ ఏదైతే ఉందో అది ఇంకా బాగా తీసుండొచ్చు అనే హోప్తో చూశాను. కానీ సిరీస్ మొత్తం ఫ్లాట్గానే అనిపించింది నాకు. ఇంకా క్లైమాక్స్ అయితే పెద్ద ఇంపాక్ట్ అస్సలు చేయలేదు. కొన్ని పాయింట్స్ ఏవైతే ఆడియన్స్కి స్పూన్ ఫీడ్ చేయకుండా కొన్ని మనకే థింక్ చేసేలాగా వదిలేశారు, అవి కొన్ని నచ్చాయి నాకు. అసలు ఒక డిటెక్టివ్ వెబ్ సిరీస్ అంటే ఎలా ఉండాలి, ఇది అలా లేదు. ఒక డిటెక్టివ్ ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసే విధానానికి మనమందరం ఫ్లాట్ అయిపోవాలి, ఫిదా అయిపోవాలి. కానీ ఈ సిరీస్లో అలా ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఈ సిరీస్కి వికట కవి అనే పేరే అవసరం లేదు. అండ్ ఇంకోటి ఏంటంటే మన ప్రొటాగనిస్ట్ డిటెక్టివే అయి ఉండాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటే మామూలుగా ఒక డిటెక్టివ్ వెళ్ళి ఒక ప్రాబ్లమ్కి అన్ని సొల్యూషన్స్ తెలుసుకుంటాడు. బట్ ఈ సిరీస్లో ఏంటంటే ఈయన తెలుసుకోకుండానే ఆ ఊరిలో ఉన్న వాళ్ళందరూ చెప్పేస్తూ ఉంటారు. అండ్ సిచ్యువేషన్స్ పరంగానే అవన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా హీరో డిటెక్టివ్ అయి ఉండాల్సిన అవసరం ఏముంది. విరూపాక్ష సినిమాలో లాగా సాయిధరం తేజ్ లాగా ఒక నార్మల్ హీరో లాగా ఉండుండొచ్చు కదా, అప్పుడు ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే నగేష్ అగస్త్య గారు ఎవరైతే హీరోగా చేశారో ఆయన పర్ఫార్మెన్స్ బాగుంది భయ్య. మేఘా ఆకాష్ గారు కూడా ఉన్నారు, కానీ ఆమెకు పెద్ద స్కోప్ ఏం లేదు. ఉన్న దాంట్లో బాగానే చేశారు. మిగిలిన క్యారెక్టర్స్ ఏవి పెద్దగా రిజిస్టర్ అవ్వవు. ఎండింగ్లో సీజన్ 2 కూడా ఉంటుందని చెప్పారు. అండ్ ఎవరైతే ఈ సిరీస్ యొక్క క్లైమాక్స్ చూసారో సీజన్ 2 చూడాలి అనుకోరు. మేబీ అది రావచ్చు, రాకపోవచ్చు. ఫైనల్గా సిరీస్ చూడొచ్చా లేదా అంటే మీకు థ్రిల్లర్ సిరీస్ నచ్చితే ఒక ట్రైల్ చేయండి భయ్య, దాందే ఉంది. అండ్ ఒకవేళ సిరీస్ ఎవరైనా చూసుంటే మీ ఒపీనియన్ కూడా కామెంట్ చేయండి. అంతే, దట్స్ ఇట్. ఐల్ మీట్ యూ విత్ అనదర్ వీడియో. బై.